హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ స్మార్ట్ బల్బు. ఇది వాయిస్ బేస్డ్ బల్బ్ అనమాట. గూగుల్ అసిస్టెంట్తోనూ అలాగే అలెక్సా వాయిస్తో కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ బల్బు. సో దీన్ని ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ షేర్ చేస్తాను. దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 9 వాట్స్ అలాగే 12 వాట్స్. 9 వాట్స్ మీకు 800 రూపాయలు పెట్టారు, 12 వాట్స్ 1000 రూపాయలు పెట్టారు. నా దగ్గర ఉంది 12 వాట్స్ బల్బు, ఇది 1000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. మీకు ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 9 వాట్స్ బల్బు మీకు 800 రూపాయల బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేంటంటే ఇది ఒక హోమ్ బల్బు, మీకు రకరకాల పర్పస్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, రీడింగ్ మోడ్, వర్కింగ్ మోడ్, అలాగే నైట్ మోడ్ అని చెప్పి. అలాగే దీంట్లో 16 మిలియన్ కలర్స్ మీకు డిస్ప్లే చేయగలదు. ఇలా రకరకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ మేజర్గా ఇదేంటంటే వైఫైతో కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్తో డైరెక్ట్గా మీరు దీన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం, దీని లోపల ఏమున్నాయి అలాగే దీని పైన కూడా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మీకు రియల్మీ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ అని రాస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్తో ఉంది. గూగుల్ అసిస్టెంట్ అలాగే అలెక్సా ఇక్కడ 2 లోగోలు వేశారు. అంటే రెండింటితో ఇది వర్క్ చేస్తున్న అర్థము. సైడ్కి రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 16 మిలియన్ కలర్స్ ఇది డిస్ప్లే చేయగలదు. అలాగే లైట్, వేవ్ మోడ్, అంటే దీంట్లో డిస్కో మోడ్ ఉంటుంది, పార్టీ వేవ్ మోడ్ లాగా. అండ్ దీంట్లో 13 ఇయర్స్ పాటు లైఫ్ స్పాన్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. ఒకసారి పెడితే మీకు ఇది 13 సంవత్సరాలు లైఫ్ అయితే వెలిగిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో టెంపరేచర్స్ లెవెల్స్, అలాగే నాన్ ఫ్లిక్కరింగ్ లైటింగ్ అనమాట. అంటే మీకు లైట్కి ఇది ఫ్లిక్కర్ అవడం లాంటిది ఏమీ ఉండదని చెప్తున్నారు. అండ్ ఫైర్ రెసిస్టెంట్ కూడా. ఇది 12 వాట్స్ బల్బ్ అని ఇక్కడ రాసింది. అలాగే దీని ప్రైస్ మాత్రం 1500 అని ఉంది. వీళ్ళ వెబ్సైట్లో మాత్రం ఇది కేవలం 1000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ని మనం బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. జస్ట్ మీకు ఒక బల్బ్ అయితే ఉంది. సో దీంట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటివి కూడా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా బల్బు మాత్రమే ఇచ్చారు. లోపల ఒక చిన్న కవర్లో దీన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. సో అల్టిమేట్గా మీకు ఇది బల్బ్ అనమాట. దీనిపైన కూడా మీకు దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ లాంటివి అయితే ఇక్కడ రాస్తున్నాయి. అండ్ మీకు రెగ్యులర్ B22 మోడల్ బల్బ్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంది, కాంపాక్ట్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, మీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే బల్బుల్లాగే డిజైన్ ఉంటుంది. ఇలాంటి హోల్డర్లో మీరు దీన్ని పెట్టుకొని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక డమ్మీ మోడల్ అయితే తెప్పించాను. సో ఇలాంటి ఒక ప్లగ్ తెప్పించాను. దీంట్లో డైరెక్ట్గా ఇలా మనం ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే బల్బుల స్టైల్లోనే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్గా వైట్ లైట్ అయితే ఇది వెలిగింది. సో దీన్ని మనం యాప్తో కనెక్ట్ చేసుకోవాలి. ఇది రియల్మీ లింక్ యాప్ ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ ద్వారా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు దీన్ని 3 టైమ్స్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. సో ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్, అలా 3 టైమ్స్ మీరు ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు పేరింగ్ మోడ్లోకి వచ్చిందని అర్థం. ఒకసారి సింపుల్గా మీరు ఒకసారి రియల్మీ యాప్ ఉంటుంది కదా, రియల్మీ లింక్ యాప్, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ అని పెట్టండి. ఇక్కడ మీకు బల్బ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ డిటెక్ట్ అవుతుంది. సో దీన్ని మీరు కనెక్ట్ చేసుకోండి. గాట్ ఇట్. ఓకే, చేంజ్. ఓకే, పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ పర్మిషను. సో ఇక్కడ చూసారు కదా, మీకు డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇది ఒక జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ పడుతుంది, పెద్ద టైం ఏం పట్టదు. సో అయిపోయింది, రియల్మీ స్మార్ట్ బల్బు ఓకే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కనెక్ట్ అయిపోయింది. ముందైతే మనం బ్రైట్నెస్ తగ్గిద్దాం. సో ఇక్కడ మీరు బ్రైట్నెస్ చూడవచ్చు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది బల్బ్ ఇంటర్ఫేస్. అక్కడి నుంచి మనం కలర్స్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్. మీరు ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్లోకి దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. మేబీ మీకు కెమెరా ఎఫెక్ట్ వల్ల మీకు ప్రాపర్గా కలర్స్ అనేవి చూపించలేకపోవచ్చు కెమెరా. సో దానికి మీరు అడ్జస్ట్ అవ్వండి. హోప్ యూ అండర్స్టాండ్. మీకు రకరకాల కలర్స్ అయితే ఇది డిస్ప్లే చేస్తుంది. నాకు కంటికి మాత్రం అన్ని రకాల కలర్స్ ఇది డిస్ప్లే చేస్తుంది. కాకపోతే మీకు కెమెరాలో ప్రాపర్గా కనిపించవేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూసారు కదా, ఇప్పుడు మనకి లైట్ పర్పుల్ షేడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ మీకు ఇక్కడ రకరకాల కలర్స్, ఇది గ్రీన్ కలరు. ఇక్కడ మీరు నా చేతి మీద పడే లైట్ని చూసి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎల్లో కలరు అండ్ మీకు రెడ్ కలరు ఇలా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే లైట్ వేవ్ మోడ్ అని ఉంటుంది, ఇది పార్టీ మోడ్ అనమాట, డిస్కో మోడ్ అనుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా కలర్స్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆటోమేటిక్గా రకరకాల కలర్స్ అనేవి వ్యారీ అయిపోతూ ఉన్నాయి అనమాట. అంటే ఇంట్లో ఏదైనా సాంగ్స్ పెట్టుకొని పిల్లలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ మోడ్లో పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది డిఫరెంట్ కలర్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, కలర్స్ అన్నీ వ్యారీ అవుతూ ఉన్నాయి. సో ఇది లైట్ వేవ్ మోడ్. అండ్ మీకు డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. గుడ్ నైట్ మోడు, అలాగే జెంటిల్ మోడు, అలాగే రీడింగ్ మోడు, రిలాక్సింగ్ మోడు, వర్కింగ్ మోడు, కలర్ఫుల్ మోడు, బ్రిలియంట్ మోడు, డాజిల్ మోడ్ అని ఇలా రకరకాల మోడ్స్ ఉంటాయి. అంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, మీ ప్రజెంట్ వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు కలర్స్
పెట్టుకోవచ్చు. నైట్ మోడ్లో పెట్టుకుంటే కొంచెం డిమ్ కలర్స్ వస్తాయి, అండ్ మీకు జెంటిల్ మోడ్లో పెడితే కొంచెం బ్రైట్ కలర్స్ వస్తాయి, అండ్ రీడింగ్ మోడ్లో పెడితే మీ కళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అండ్ రిలాక్సింగ్ మోడు, వర్కింగ్ మోడు, కలర్ఫుల్ మోడు అంటే డిఫరెంట్ కలర్స్ దీంట్లో వస్తాయి, బ్రిలియంట్ కలర్స్ మోడు, అలాగే డాజిల్ మోడు, ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి దీంట్లో వస్తాయి. అండ్ డిఫాల్ట్గా మీకు హోమ్ స్క్రీన్ మీద మాత్రం వైట్ కలర్ అయితే ఇది డిస్ప్లే చేస్తుంటుంది. అండ్ మీరు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవచ్చు కూడా. అండ్ ఇప్పుడు మనం అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసి కూడా దీన్ని మనం వ్యారీ చేసుకోవచ్చు అనమాట. అంటే మన కమాండ్స్ ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు గూగుల్ అసిస్టెంట్ మీకు డిఫాల్ట్గా ఫోన్లో ఉంటుంది కాబట్టి దానికి డైరెక్ట్గా మీరు లింక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు అలెక్సా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకోండి, ఇంట్లో అలెక్సా డివైసెస్ కూడా ఉన్నాయనుకోండి, సో దాని నుంచి కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే అలెక్సా ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా మీకు గూగుల్ హోమ్ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి, రియల్మీ బల్బ్ని లింక్ చేసుకోవాలి. జస్ట్ మీకు రియల్మీ యాప్ ఏదైతే లింక్ యాప్ ఉంటుందో దీన్ని మీరు దీనికి సింక్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి సింక్ చేసుకుంటే మీ వాయిస్ కమాండ్స్ ద్వారా దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే కలర్స్ కూడా వ్యారీ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే గూగుల్, చేంజ్ బల్బ్ కలర్ టు రెడ్. సో చూసారు కదా, ఇలా మీకు ఆటోమేటిక్గా కలర్ అనేది మారిపోయింది. కావాలంటే దీన్ని మీరు టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే గూగుల్, స్విచ్ ఆఫ్ రియల్మీ బల్బ్. సో చూసారు కదా ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని మీరు కావాలంటే స్విచ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఓకే గూగుల్, స్విచ్ ఆన్ రియల్మీ బల్బ్. సో చూసారు కదా మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయితే అయిపోయింది. మీరు ఇలా దీనికి కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు. మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే గూగుల్ అసిస్టెంట్, అలెక్సా అయితే అలెక్సా. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ మోడ్స్లో మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మేజర్గా మీకు రియల్మీ లింక్ యాప్లో దీంట్లో డిఫరెంట్ మోడ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జస్ట్ మీరు ఒకసారి దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ కలర్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ మోడ్స్ కావచ్చు, మీరు దీన్ని వ్యారీ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీకు లైట్ వేవ్ మోడ్ కావచ్చు, అలాగే డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి కదా, ఒక 8 సినారియోస్ ఇచ్చారు, అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇది మీకు ₹1000 అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ స్మార్ట్ బల్బ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే సెటప్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.